సృష్టిని కాపాడే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తే ఆ విశ్వాన్ని ఎవరు నడిపిస్తారు? భూమిపై ధర్మాన్ని ఎవరు కాపాడుతారు? దేవతలు ఎవరిని ఆశ్రయిస్తారు? ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన చతుర్మాస్య రహస్యం. అందుకే తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే ఈ 4 నెలల్లో వరుసగా ఎన్నో మహాపండుగలు వస్తాయి. అయితే ఈ 4 నెలల్లో నిజంగా ఏం జరుగుతుంది? విష్ణుమూర్తి ఎందుకు యోగ నిద్రలోకి వెళ్తారు? ఆ సమయంలో విశ్వ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు? ఆ దివ్య రహస్యాన్ని తెలుసుకుందాం. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో ఆది విష్ణువుపై శయనించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ యోగ నిద్ర సాధారణ నిద్ర కాదు, ఇది జగత్తును అంతర్గతంగా సమతుల్యం చేసే దివ్య ధ్యాన స్థితి. విష్ణువు నిద్రలో ఉన్న ఆయన శక్తి మాత్రం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఈ 4 నెలల కాలాన్నే చతుర్మాస్యం అని అంటారు. చతుర్మాస్యం ప్రారంభమైన వెంటనే శివతత్వం మరింత బలంగా పనిచేస్తుందని విశ్వాసం. శ్రావణ మాసం మొత్తం శివారాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. సోమవార వ్రతాలు, రుద్రాభిషేకాలు, నాగపంచమి ఇవన్నీ శివుని కృపకు పొందడానికి చేసే ఆరాధనలు. ఈ సమయంలో శివుడు విశ్వంలోని ప్రతికూల శక్తులను సమతుల్యం చేస్తాడని పురాణ విశ్వాసం. భాద్రపద మాసం వచ్చేసరికి ప్రపంచం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆనందంలో మునిగిపోతుంది. ధర్మాన్ని స్థాపించడానికి, జ్ఞానాన్ని బోధించడానికి, భక్తిని పెంపొందించడానికి శ్రీకృష్ణ తత్వం ప్రధానంగా వెలుగుతుంది. ఈ కాలంలో గీతా సందేశాన్ని స్మరించడం అత్యంత శుభప్రదమని చెప్తారు. భాద్రపదంలోనే వినాయక చవితి వస్తుంది. విఘ్నాలను తొలగించే గణపతి ఆశీస్సులతో ప్రతి శుభకార్యం ప్రారంభమవుతుంది. తర్వాత అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన విజయగాథను స్మరించుకుంటూ దైవశక్తి అధర్మంపై విజయం సాధించిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో శక్తితత్వం విశ్వాన్ని రక్షిస్తుందని భక్తుల నమ్మకం. చతుర్మాస్య చివరి దశలో దీపావళి పర్వదినం వస్తుంది. మహాలక్ష్మీదేవిని ఆరాధించి ఆధ్యాత్మిక సంపదతో పాటు ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. కుబేరుణ్ణి కూడా ఈ సమయంలో పూజిస్తారు. ఇది కేవలం ధన సంపద కోసం కాదు, ధర్మబద్ధమైన జీవితం కోసం కూడా. ఇక్కడ గొప్ప తాత్విక సందేశం దాగి ఉంది. యోగ నిద్ర అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదు, లోపలికి ప్రయాణించడం. ప్రకృతి కూడా ఈ సమయంలో మారుతుంది. వర్షాకాలం ప్రారంభమవుతుంది. జీవరాశులు పునరుత్పత్తి చెందుతాయి. భూమి కొత్త జీవాన్ని సృష్టించడానికి సిద్ధమవుతుంది. అలాగే మనిషి కూడా ఈ 4 నెలలు తన జీవితాన్ని పరిశీలించుకోవడానికి సనాతన ధర్మం సూచిస్తుంది. అందుకే ఈ కాలంలో ఉపవాసాలు, జపాలు, ధ్యానం, దానం, పుణ్యక్షేత్ర యాత్రలు ఎక్కువగా చేయాలని శాస్త్రాలు చెప్తాయి. 4 నెలల అనంతరం కార్తీక శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజును దేవోత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి వివాహాలు, శుభకార్యాలు, యజ్ఞాలు మళ్లీ ప్రారంభమవుతాయి. అందుకే తొలి ఏకాదశి ఒక పండుగ మాత్రమే కాదు, మనిషి బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖంగా మారే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం. విష్ణువు యోగ నిద్రలో ఉన్న ఈ 4 నెలలు శివుని తపస్సు, కృష్ణుని జ్ఞానం, గణపతి ఆశీర్వాదం, దుర్గామాత శక్తి, లక్ష్మీదేవి ఐశ్వర్యం, కుబేరుని సంపద ఇవన్నీ మన జీవితాన్ని సమతుల్యం చేసే దివ్య చక్రాన్ని గుర్తు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మం, ఆలయాల రహస్యాల, పురాణ గాథలు తెలుసుకోవాలంటే ఎన్నో మిస్టరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.